నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక 4వ భాగం. రచన తాతా మోహనకృష్ణ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉంటాడు. అతని భార్య పద్మ చాలా ఓర్పు నేర్పు ఉన్న ఇల్లాలు. కొడుకు వంశీ బాగా చదివి తెలివైన కాలేజీ స్టూడెంట్. వంశీ కాలేజీలో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్లో పడతాడు. బస్టాప్లో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుంటాడు. స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా చాలా బాధపడతాడు వంశీ. తనకి ధైర్యం చెబుతూ ఇంకా దగ్గర అవడానికి చూస్తాడు. కాలేజీ పిక్నిక్కి రావడానికి స్వాతిని ఒప్పిస్తాడు వంశీ. ఇక నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక 4వ భాగం వినండి. ఈ డిస్కషన్స్ అన్నీ వదిలేయండి. పిక్నిక్ ఇంకా చాలా టైం ఉంది. దానికన్నా ముందు స్వాతి బర్త్డే వస్తుంది. దానికి ప్లాన్ చేయండి అన్నారు స్వాతి స్నేహితురాళ్ళు. స్వాతి బర్త్డే పార్టీ అంటే వంశీకి పెద్ద పండుగే. మరి ఎప్పుడు ఆ రోజు వస్తుందో అని వేచి చూశాడు. తన కోసం ఒక గిఫ్ట్ కొని ఉంచాడు. ఫ్రెండ్స్ అందరూ రాత్రి విష్ చేస్తారని తెలుసు. అందరికన్నా తానే ముందు విష్ చేయాలని ఒక మంచి కార్డు కొని ముందుగానే పోస్ట్ చేశాడు. బర్త్డే రోజు స్వాతి కాలేజీలో కొత్త డ్రెస్లో మెరిసిపోతోంది. లంగా ఓణీలో అదిరిపోయింది. గ్రీన్ కలర్ ఓణీలో నిజంగానే చాలా బాగుంది. మార్నింగ్ అందరికన్నా ముందు తనకు విష్ చేయాలని బస్టాప్ దగ్గరే వెయిట్ చేస్తున్నాడు. అనుకున్న ప్రకారం స్వాతి అక్కడికి వచ్చింది. దూరం నుంచి స్వాతి నవ్వుతూ హాయ్ చెప్పింది. డ్రెస్ సూపర్ అని సైగ చేశాడు వంశీ. దగ్గరకు వెళ్ళి విష్ చేసి గిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్స్ అని చెప్పింది. ఏమిటి ఈరోజు ప్లాన్స్ అని అడిగాడు వంశీ. మా ఫ్రెండ్స్తో సాయంత్రం బయటకు వెళ్తాను. ఎక్కడికో తెలుసుకోవచ్చా? అలా సరదాగా వెళ్తాం. పార్టీ అడిగారు. నువ్వు కూడా తప్పకుండా రావాలి వంశీ. అలాగే స్వాతి. సరే, నువ్వు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా. సాయంత్రం పార్టీ కోసం స్వాతి ఒక బేకరీలో అందరినీ కలిసింది. ఆ రోజు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. కేక్ కటింగ్లో ఫస్ట్ ఫీస్ వంశీకే తినిపించింది స్వాతి. ఆ రోజు చాలా హ్యాపీగా గడిచింది వంశీకి. ఆ రోజు రాత్రి స్వాతి అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ప్రేమ పెళ్లి గురించి టాపిక్ వచ్చింది. అప్పుడు ఈ ప్రేమలంటే ఇంట్లో నాన్నగారికి ఇష్టం లేదనే టాపిక్ వచ్చింది. అమ్మా, ఏంటమ్మా, ప్రేమిస్తే తప్ప? ఎప్పుడూ నాన్న ఎందుకు ప్రేమంటే కోపంగా ఉంటారు? ప్రేమించడం తప్పు కాదు స్వాతి. మరి నాన్నకు ఎప్పుడూ భయపడుతూనే ఉండాలా అమ్మా? మీ నాన్న ఎందుకు ప్రేమంటే అంత ద్వేషిస్తున్నారో నీకు తెలీదు. ఇప్పుడు ఇలాగ ఉన్నారే కానీ మీ నాన్న అందరిలాగా చాలా సాఫ్ట్ మనిషి. కాలేజీ రోజుల్లో మీ నాన్నకు చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. ఎవరి ప్రేమను ఆయన ఓకే చేయలేదు. మీ నాన్న స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్గా ఉండేవారు. అతని తెలివితేటలు చూసి అమ్మాయిలంతా ఆయనతో స్నేహం చేయాలని కోరుకునేవారు. కానీ మీ నాన్న అమ్మాయిలతో ఫ్రెండ్షిప్కి ప్రేమకి నో అనేవారు. దానికి కారణం తెలియాలంటే నీకు మీ అత్త గురించి తెలియాలి స్వాతి. నాకు ఒక అత్త కూడా ఉందా అడిగింది స్వాతి. ఉండేది, ఇప్పుడు లేదు స్వాతి. ఏమైంది అత్తకి? మీ అత్త చనిపోయింది. ఎలా? మీ అత్త అంటే మీ నాన్నకు చాలా ఇష్టం. చెల్లి అంటే ప్రాణంగా చూసుకునేవారు. అలాంటి మీ అత్త కాలేజీలో చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ని ప్రేమించింది. ప్రేమించిన విషయం చెబితే ఎక్కడ ఇంట్లో తిడతారో అని చెప్పలేదు. ఒకరోజు మీ అత్తకి కొన్ని అబ్బాయిల ఫోటోలు చూపించి ఎవరు నచ్చారో అని మీ తాతగారు అడిగారు. ఏం చెప్పాలో తెలియని మీ అత్త ఏమీ చెప్పలేక తర్వాత చెబుతానని చెప్పింది. ఒకరోజు మీ అత్త ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. అందరూ ఇల్లంతా వెతికారు, కానీ ఎక్కడా కనిపించలేదు. కొన్ని రోజుల వరకు చాలా చోట్ల వెతికించారు, కానీ మీ అత్త జాడ ఎక్కడా తెలియలేదు. ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుందనుకుని ఇక వెతికే ప్రయత్నాలు చేయలేదు. చాలా రోజుల తర్వాత ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. అది మీ అత్త రాసింది. తన కోసం వెతకద్దని, తను హ్యాపీగానే ఉన్నానని చెప్పింది. అందరూ ఆ రోజు కోపంగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత విషయం అందరూ మర్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి పోలీసులు వచ్చారు. ఏమిటని అడిగితే మీ అత్త సూసైడ్ చేసుకుందని చెప్పారు. ఎందుకంటే భర్తతో ప్రాబ్లం అని చెప్పారు. ఆ రోజు నుంచి మీ నాన్నకి ప్రేమ అంటే ఇష్టం, నమ్మకం పోయాయి. అప్పటి నుంచి మీ నాన్న ఇలా ఉన్నారు. కాలేజీలో ఎంతమంది ప్రపోజ్ చేసినా నో అనేశారు. చాలామంది అమ్మాయిలు తమని పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటామని అన్నా మీ నాన్న కేర్ చేయలేదు. ఆ తర్వాత నన్ను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. నేను మీ నాన్న చాలా హ్యాపీగానే ఉన్నాం. ఇప్పుడు నువ్వు ప్రేమించినా మీ నాన్న అస్సలు ఒప్పుకోరు. అర్థం చేసుకో స్వాతి అంది ఆమె తల్లి. ఇంకా ఉంది. నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక 5వ భాగం త్వరలో.
మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.